Okay, let's start. Today we are going to discuss about certain values in administration and also certain things with respect to leadership, commitment, integrity, conflict of interest avani kuda. Okay, so my first question, what is integrity? మన పని పట్ల ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఒక సివిల్ సర్వెంట్కి లేదా ఒక గవర్నమెంట్ సర్వెంట్కి, ఒక పబ్లిక్ సర్వెంట్కి ఎంత ఇంటిగ్రిటీ ఉండాలి? ఎనీవన్ కెన్ ఆన్సర్. ఒక సివిల్ సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్కి ఎంత ఇంటిగ్రిటీ ఉండాలి? ఓకే, ఎవరు చెప్తారు? ఇంటిగ్రిటీ అంటే ఎవరన్నా ఉన్నా లేకపోయినా మన పని మనము స్ట్రాంగ్గా చేయాలి మేడం. మోరల్ వాల్యూస్, ప్రిన్సిపల్స్ మనల్ని అబ్జర్వ్ చేసినా చేయకపోయినా మన కమిట్మెంట్తో మనం ముందుకెళ్ళాలి. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? మేఘనా మేడం. మేఘనా. ఓకే, నెక్స్ట్. ఎనీవన్, వాట్ ఈస్ ఇంటిగ్రిటీ అకార్డింగ్ టు యూ? మీ దృష్టిలో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? Integrity is means having moral values and honesty and also the trustworthy, ma'am. హ్యావింగ్ మోరల్ వాల్యూస్, హానెస్టీ అండ్ ట్రస్ట్వర్తినెస్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? K. Ashwini. అశ్విని. నెక్స్ట్. ఎనీవన్, మీ దృష్టిలో నువ్వు చెప్పమ్మా, నీ దృష్టిలో ఇంటిగ్రిటీ అంటే ఏంటి? Integrity is refers to the being honest and having the strong moral principle that defines doing the right things whenever difficult comes. Honesty and strong moral principles. Integrity is nothing but commitment towards our values, our duty, responsibilities, and ఎవరన్నా చూస్తున్నా చూడకపోయినా, ఈవెన్ దెర్ ఇస్ వన్ మోర్ వర్డ్ కాల్డ్ ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ. మన మనసులో కూడా, మన యొక్క మేధస్సులో కూడా మనం అనుకున్న లక్ష్యం పట్ల కమిట్మెంట్ కలిగి ఉండటం అన్నమాట. ఓకే, హ్యావింగ్ హై స్టాండర్డ్ ఆఫ్ వాల్యూస్, హ్యావింగ్ హై స్టాండర్డ్ ఆఫ్ హానెస్టీ అండ్ డెడికేషన్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు భారతదేశంలో ఫుడ్ షార్టేజ్ వచ్చింది, ఫుడ్ గ్రెయిన్ షార్టేజ్ వచ్చింది, ఆహార ధాన్యాలు నిల్వలు తక్కువ ఉన్నాయన్నమాట. ఆ టైంలో ప్రతి సోమవారం సాయంత్రం ఇండియాలో జనాలు, అంటే ఇండియాలో సిటిజన్స్, ఒక పూట భోజనం చేయొద్దు సోమవారం రోజు సాయంత్రం. దానివల్ల మనం కాస్త ఈ షార్టేజ్ని తట్టుకుంటామని చెప్పారు. చెప్పడం కాదు, ఆయన కూడా భోజనం చేయలేదు. అండ్ ఆఫీసర్ షుడ్ వాక్ ద టాక్. నువ్వు ఏదైతే చెప్పావో అది నువ్వు ఆచరించి చూపించాలి. పొద్దున్నే 6 o'clock వర్క్ స్టార్ట్ ఈరోజు మనకు అన్నాం అనుకో, ఎవరైతే ఆఫీస్ ఉన్నారో ఫస్ట్ అక్కడ ప్రజెంట్ అవ్వాలి. ప్రతిదీ కూడా యూ షుడ్ లివ్ టు ద వాల్యూస్ విచ్ యూ ప్రీచ్ టు ద అదర్స్. ఇంటిగ్రిటీలో ఇది ఒక భాగం అన్నమాట. సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లాల్ బహదూర్ శాస్త్రి. అలానే మీరు వినే ఉంటారు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన గొప్ప ఇంజనీర్ అన్నమాట. మైసూర్ స్టేట్లో ఆ ప్రాంతాల్లో ఆయన పనిచేసినప్పుడు, ఆయన సొంత పని చేసేటప్పుడు, అప్పట్లో కరెంట్ ఉండేది కాదు కదా, సొంత పని చేసేటప్పుడు తన లాంతర్లో, ఈవెన్ తనకు సంబంధించిన లాంతర్, తన పర్సనల్ లాంతరు, దాని కిరోసిన్ సపరేట్గా పెట్టుకుని దాన్ని వెలిగించుకునేవాళ్ళు అంట. అంటే గవర్నమెంట్ డబ్బులు 1 రూపీ కూడా వృధా చేసేవాళ్ళు కాదు, అంత కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు. ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు, ఆయన కూడా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, చాలామంది తెలిసి ఉండదు. 2 సార్లు భారతదేశానికి ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. ఆయన గుల్జారీలాల్ నందా, ఆయన పేరు గుల్జారీలాల్ నందా అన్నమాట. తను వాళ్ళ చిన్న పాప ఆఫీస్ రూమ్లోంచి కొన్ని వైట్ పేపర్స్ తీసుకెళ్ళిందంట పెయింటింగ్స్ వేసుకోవడానికి. తను మళ్ళీ పిఎన్ పిలిచి డబ్బులు ఇచ్చి ఆ పేపర్స్ కొని ఇచ్చారంట. గవర్నమెంట్ పేపర్స్ ఇవి వాడుకోకూడదు మనం అని చెప్పి, ప్రైవేట్ పర్పస్కి వాడుకోకూడదు అని చెప్పి. ఆయన చనిపోయినప్పుడు ఒక ఆర్టికల్ వచ్చింది హిందూ పేపర్లో. ఆయన దాదాపు 90+ years బతికారనమాట. మనిషి 100 ఏళ్ళు బతకాలంటే కేవలం నరాల బలంతో కాదు, నడవడిక బలంతో అని చెప్పి. మనిషికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఎంత బలవంతమైనా మనం నిజాయితీగా ముందుకెళ్ళగలం అనమాట. ఇంటిగ్రిటీలో యు హ్యావ్ ద వర్డ్ క్యారెక్టర్, ఇంటిగ్రిటీలో యు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, ఇంటిగ్రిటీలో వాల్యూ సిస్టమ్ ఉంటుంది, కమిట్మెంట్. అండ్ మీరు అనుకోవచ్చు
నేను చాలా ఫ్లాంబాయింట్ లైఫ్ స్టైల్లో ఉండాలి, లేదా నా పేరు ఎక్కువ పబ్లిక్లో వినిపించాలి, సెన్సేషనలిజం పాపులిజం వైపు పరిగెట్టడం, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే మీకు పేరు బాగా కావాలి, మీకు పబ్లిసిటీ బాగా కావాలంటే ఫిల్మ్ స్టార్ అవ్వచ్చు, లేదా డబ్బులు బాగా సంపాదించాలంటే ఎంటర్ప్రెనర్ అవ్వచ్చు, లేదా ప్రజాసేవ మాత్రమే పబ్లిక్లోకి నేను రోజు ప్రజలు నా పేరు తలుచుకోవాలి, దండం పెట్టుకోవాలనుకుంటే పొలిటీషియన్ అవ్వచ్చు. మరి సివిల్ సర్వెంట్ ఎందుకు కావాలి? సివిల్ సర్వెంట్స్ ఆర్ ద ఫేసెస్ బిహైండ్ ద కర్టన్. దే ఆర్ ద పీపుల్ హూ రన్ ద కంట్రీ. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమ్స్ అండ్ గోస్, బట్ సివిల్ సర్వెంట్స్ ఆర్ పర్మనెంట్. నువ్వు ఒక రాజకీయ నాయకుడు అయితే ప్రతి 5 సంవత్సరాలకోసారి నిన్ను ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి ఐఏఎస్ పాస్ అయితే వచ్చే 30-35 సంవత్సరాల పాటు పరోక్షంగా ప్రత్యక్షంగా నువ్వు అనుకున్న పని చేసే శక్తి నీకు వస్తుంది అనమాట. సో దానిలో హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ అంటాం. ఇన్ ఎథిక్స్ దట్స్ కాల్డ్ సమ్మం బోనం. సమ్మం బోనం అంటే సుప్రీం గుడ్, అల్టిమేట్ గుడ్, అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. సమ్మం బోనం అంటే సుప్రీం గుడ్, అల్టిమేట్ గుడ్ అండ్ సుప్రీం సాటిస్ఫాక్షన్ అనమాట. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఇంటిగ్రిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ హానెస్టీ? వాట్ ఈజ్ హానెస్టీ ఆఫ్ పర్పస్? హానెస్టీ అంటే ఏంటి? నిజాయితీ అంటే ఏంటి? హానెస్టీ ఆఫ్ పర్పస్ అంటే ఏంటి? అసలు మన పర్పస్ పట్ల మనం ఎంత హానెస్ట్గా ఉండాలి? ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా భయపడకుండా ఎలా ఉండాలి? ఎనీవన్ కెన్ ఆన్సర్. మనం చేసే పనుల్లో ట్రూత్ఫుల్నెస్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి మేడం. మనం చేసే పనిలో ట్రూత్ఫుల్నెస్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇంకా ఎనీవన్ ఫ్రమ్ గర్ల్ సైడ్? See, honesty is a term which is used in private life and public life. Honesty అనే పదం మన ప్రైవేట్ లైఫ్లో వాడతాం, పబ్లిక్ లైఫ్లో వాడతాం అనమాట. హానెస్టీ ఈజ్ అ హోలిస్టిక్ టర్మ్. హానెస్టీ అనేది చాలా వైడ్ ఎన్కంపాసింగ్ టర్మ్, దానికి చాలా పెద్ద మీనింగ్ ఉంది. కేవలం నేను హానెస్టీ అనుకుంటే కాదు, నేను హానెస్టీగా ఉన్నానంటే కాదు. ఏ లక్ష్యాలు, ఏ లక్షణాలు ఉంటే నువ్వు హానెస్టీ అని అర్థం అంటే నాన్ కరప్షన్, అవినీతి లేకపోవటం, ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కలిగి ఉంటాం, అండ్ ఎలాంటి ప్రెషర్ వచ్చినా నీ వాల్యూస్తో నువ్వు ఉండటం, నీ పర్పస్తో నువ్వు ఉంటాం. దాన్నే హానెస్టీ ఆఫ్ పర్పస్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన గురించి రీసెర్చ్ చేయండి. అశోక్ కేమ్కా ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, హర్యానా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. హిజ్ నేమ్ ఈజ్ అశోక్ కేమ్కా. ఆయన్ని ఒక 10 సంవత్సరాల టైంలో 50 సార్లు ట్రాన్స్ఫర్ చేశారు. 50 సార్లు 10 సంవత్సరాల టైంలో ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఎక్కడ ఏ ప్రెజర్కి వంగలేదు, ఏ ప్రెజర్కి తలొగ్గలేదు. ఆయన తన వాల్యూస్తోనే ఉన్నారనమాట. అదే హానెస్టీ ఆఫ్ పర్పస్. దానే హానెస్టీ ఆఫ్ పర్పస్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మన పర్పస్ కోసం మనం ఎంతైనా చేయొచ్చని. మీరు వినే ఉంటారు, ఆయన సివిల్ సర్వెంట్ కాదు, కానీ గొప్ప గాంధేయవాది అన్నా హజారే. 2012లో జన్ లోక్పాల్ మూమెంట్ కోసం బయటకు వచ్చారు, ఒక ఉద్యమం చేశారు. అవినీతి రహిత భారతదేశం కోసం ఆయన చాలా కృషి చేశారు. అదే టైంలో ఆయనకు తోడు నుయిడగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు తర్వాత వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. రీసెంట్గా ఆయన లిక్కర్ స్కామ్లో జైలుకి కూడా వెళ్ళొచ్చారు. ఈ లిక్కర్ పాలసీ తీసుకొస్తున్నప్పుడు నేను ఒక చోట చదివాను, అన్నా హజారే అరవింద్ గారికి ఉత్తరం రాశారంట. మనం ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నాము, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు, ఇలాంటివి పబ్లిక్ లైఫ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. కానీ ఒక ఆయన ఉద్యమం కోసం బతికాడు, ఇంకొక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యి ఉన్న పేరు అంటే ఏ లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారో, అవినీతి రహిత యాంటీ కరప్షన్ కోసం ఏదైతే స్టార్ట్ చేశారో, ఆయనే కరప్షన్ ఛార్జెస్లో ఇప్పుడు జైలుకి వెళ్ళి వచ్చారనమాట. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి థింక్ చేయండి. రీసెంట్గా ఒరిస్సాలో దిమన్ చెక్మా అని చెప్పి త్రిపుర అబ్బాయి ఒరిస్సా క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక 5 లక్షలు 10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఐఏఎస్ మీకన్నా కొంచెం పెద్దోడు అంతే, 3 సంవత్సరాల క్రితం ఐఏఎస్ అయ్యాడు. అండ్ వెంటనే లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. అంటే ప్రజలకు నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నావు, ఏ విధమైన ఎగ్జాంపుల్ ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించండి. నువ్వు ఏ పర్పస్ మీద వచ్చావు? నువ్వు 5 లక్షలు సంపాదించుకోలేవా? నువ్వు నిజంగా తెలియగలవాడు అయితే బయటకు వెళ్ళిపోయి ఎంటర్ప్రినర్షిప్ చేసుకుని సివిల్ సర్వీసెస్ కాకుండా యూ షుడ్ హ్యావ్ బికమ్ అన్ ఎంటర్ప్రిన్యూర్. నీకు డబ్బులు కావాలంటే అదే డబ్బుల కోసం నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాంటి పని చేయకూడదు కదా. సో వన్స్ యూ వాంట్ టు బీ అ నేషన్ బిల్డర్,
వన్స్ యూ వాంట్ టు బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ బిల్డింగ్ ద నేషన్, వాట్ షుడ్ యూ డూ? మీరు దానిలో ఏం చేయాలి? మీరు నేషన్ కోసం ఆలోచించాలి. ఇలాంటి చిన్న పనులు చేయకూడదు అనమాట. ఒక స్టాండర్డ్ సెట్ చేసుకున్న తర్వాత దానికన్నా తగ్గకూడదు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ హానెస్టీ ఆఫ్ పర్పస్. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకే, ఒకటి ఇంటిగ్రిటీ, రెండోది హానెస్టీ ఆఫ్ పర్పస్. ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ విచ్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఆన్సర్ నౌ ఈస్ వాట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ సందర్భాల్లో వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి? ఎనీవన్ ఇన్ ద క్లాస్? బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్ టెల్ యువర్ నేమ్ అండ్ ఆన్సర్. My name is Sonika, ma'am. Sonika, Yes, ma'am. loud. When our personal benefits and public duties comes together, Very good. then When our we personal affect our interests and feelings. public interests are in conflict with each other, then it comes under conflict of interest. Interest. Okay? yes, ma'am. When our personal interest and professional interest, they conflict with each other, Yes, ma'am. then it comes under conflict of interest. Anyone in the class again? Ma'am, suppose a teacher is teaching in a class, ma'am, and teacher relative students are studying in that class, ma'am. Teacher will marks will grow, ma'am. Okay. Next. See, I wish every student should speak. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి లింక్ Okay. ఉండకూడదు. అంటే Conflict of interest in personal life ki, professional life ki లింక్ conflict. Next. My name is Sheikh Nazma Sadia, ma'am. Okay. A situation where person's personal life interact or conflict with the public life or Very good. professional Very good. life. See, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా రకాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పర్సనల్ ఇంట్రెస్ట్కి ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్కి కనుక మిస్ మ్యాచ్ అవుతాయి, కాన్ఫ్లిక్ట్ అవుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఇంటర్వ్యూ బోర్డుకి చైర్మన్గా ఉన్నాను అనుకోండి. మా అబ్బాయి ఆ ఇంటర్వ్యూకి వచ్చాడు అనుకోండి క్యాండిడేట్ లాగా. ప్రొఫెషనల్ లైఫ్ ఏమో మెరిటోరియస్ పర్సన్ సెలెక్ట్ చేయాలి, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమో మా అబ్బాయి సెలెక్ట్ అవ్వాలి. దట్ కమ్స్ అండర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మీకు ఒక ఇన్ఫేమస్ స్టోరీ ఒకటి చెప్తాను, ఇండియాలో రియల్గా జరిగిన కథ. ఐసిఐసిఐ చైర్మన్ చందా కొచ్చర్, ఆవిడ పైన ఎలిగేషన్స్ వచ్చి ఆవిడ జాబ్ కూడా పోయింది. ఆవిడ చేసిన తప్పు ఏంటో తెలుసా? ఆవిడ చేసిన తప్పు అంటే ఆవిడ పైన ఎలిగేషన్ ఏంటో తెలుసా? ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వీడియోకాన్ వాళ్ళకి చాలా పెద్ద మొత్తంలో లోన్ ఇచ్చారు. ఆ లోన్ కాస్త ఎన్పిఏ అయింది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అంటే వాళ్ళు తిరిగి కట్ల. అయితే వీడియోకాన్ వాళ్ళు ఆవిడ హస్బెండ్ ఎవరైతే చందాకు వచ్చి ఉన్నారో ఆవిడ హస్బెండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సో ఇట్ షోస్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నువ్వు కనుక మాకు లోన్ రిలీజ్ చేస్తే ఈ కంపెనీకి మేము ఫండింగ్ ఇస్తాం. ఇట్ కమ్స్ అండర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేపు నువ్వు ఐఏఎస్ అవుతావు. ఓకే, మీ తమ్ముడికి నువ్వు టెండర్ ఇచ్చిన ఆర్గనైజేషన్ నుంచి జాబ్ ఇప్పిస్తావు. నేను మీకు ఈ టెండర్ మీకే సైన్ పెడతాను, కానీ మా తమ్ముడికి మీ దగ్గరున్న మేనేజరల్ పోస్ట్ ఇవ్వండి, నెలకు ₹1,00,000 జీతం ఇవ్వండి అని చెప్పి సైన్ పెడతావు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మీ తమ్ముడికి జాబ్ ఇస్తారు, నువ్వు వాళ్ళ ఫైల్ మీద సైన్ పెడతావు. ఈజ్ ఇట్ నాట్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇట్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇలాంటి కాన్ఫ్లిక్టింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ మేనిఫెస్టెడ్లీ అండ్ అన్డౌటెడ్లీ సీమ్స్ టు బి డన్. న్యాయం చేయటమే కాదు, ప్రజలకి న్యాయం చేసినట్టు కూడా కనిపించాలి. కాబట్టి మీరు ఏం చేయాలి? యూ షుడ్ సీక్ ఫర్ ఏ రెక్యూజల్. RECUSAL. రెక్యూజల్ అంటే ఈ కేసులో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈ కేసులో జడ్జ్ చేస్తే నన్ను అందరూ పక్షపాతం చూపించావు అంటారు, కాబట్టి నేను ఉండనని చెప్పి ముందే నీ ఆర్గనైజేషన్ లెటర్ రాసి ఆ పర్టికులర్ ఇష్యూలో నువ్వు డీల్ చేయకూడదు. దాన్నే రెక్యూజల్ అంటారనమాట. జనరల్గా ఈ పదం ఏంటంటే నో వన్ షెల్ బి జడ్జ్ వెన్ హిస్ ఓన్ కాజ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. అంటే తన సొంత విషయాలు ఉన్నప్పుడు తను దాని నిర్ణయాధికారిగా ఉండకూడదు అనమాట. ఇది జ్యుడిషియరీలో కూడా ఉంటుంది. జ్యుడిషియరీలో కూడా జడ్జికి తన చుట్టాల కేసు వచ్చిందనుకోండి, ఆ విషయం ఆయన జడ్జ్ చేయొచ్చా? తనకు తెలిసిన వాళ్ళ కేసు వచ్చిందనుకోండి, తను జడ్జ్ చేయొచ్చా? చేయడానికి లేదు. దాన్నే వీ షుడ్ కాల్ ఇట్ యాజ్ రెక్యూజల్. ఓకే, సో దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ రిజాల్వింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. వన్ సచ్ వే ఈజ్ రెక్యూజల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్పాను? Good governance. Good governance. Okay, so question for all of you. What is good governance? What are the essential characteristics of good governance?
అండ్ టెల్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, గుడ్ గవర్నెన్స్లో కావాల్సిన ఎసెన్షియల్ రిక్విజిట్స్ ఏంటి, దానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. Rakesh madam. Good governance is the effective and responsible management of public affairs and resources to achieve social goals. వెరీ గుడ్. నెక్స్ట్. Key characteristics madam. వెరీ గుడ్. Participation, పార్టిసిపేటివ్ గవర్నెన్స్, transparency, accountability, responsiveness, equity, concern oriented, consensus oriented. Yes ma'am. Very Vision good. madam. See, these are the important characters. Good governance should be transparent. Example, రాజస్థాన్ గవర్నమెంట్లో ఏం చేసినా సరే ఆటోమేటిక్గా ఒక పోర్టల్లో పెట్టేస్తారు, అదే జన్ సూచన పోర్టల్ అనమాట. ఏదైనా ఓపెన్గా ఉంటుంది. అకౌంటబుల్ అంటే జవాబుదారీతనం, నువ్వు ఏం చేసినా అకౌంటబుల్గా ఉండాలి. 3 రెస్పాన్సిబుల్ అండ్ రెస్పాన్సివ్. 4 ఎఫిషియంట్. 5 టైం బౌండ్, నువ్వు ఎంత సర్వీస్ చేసినా ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే దానివల్ల నష్టం జరుగుద్ది. డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. తర్వాత రిజల్ట్ ఓరియంటెడ్, ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఎండ్ ఏంటి, రిజల్ట్ ఏంటి, గోల్ ఏంటి చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ గవర్నెన్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాలో 2006 ఫిబ్రవరి 2వ తారీఖున, కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం దాదాపు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అని చెప్పి ఒక పథకం తీసుకొచ్చారు. వరల్డ్లోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. అయితే ఆ పథకంలో ఖర్చు అయ్యే డబ్బుల్లో దాదాపు 72-73% డబ్బులు వేతనాలకే వెళ్ళిపోతాయి, వేజెస్కి వెళ్ళిపోతాయి. నేను సివిల్స్ ప్రిపరేషన్ మొదలెట్టిన టైంలో ఈ పథకం గురించి లక్ష్యాలు అవన్నీ బాగా చదువుకునేవాళ్ళం. మాకు ఒక కళ ఉండేది. కొన్ని సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కనుక ఇంప్లిమెంటేషన్ బాగా అవుతే భారతదేశంలో ఎవరు కూడా గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఆధారపడరు. గవర్నమెంట్ అమ్మఒడిలో డబ్బులు ఇచ్చిద్దా, కళ్యాణ లక్ష్మిలో డబ్బులు ఇచ్చిద్దా, లేదా ఉచిత బస్సు ఇచ్చిద్దా, ఏం ఆలోచించరు. ఎందుకంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, భారతదేశంలో గ్రామీణ భారతంలో పని కల్పించడం, కనీసం 100 రోజుల పని కల్పించడం. రెండోది, పని కల్పించడం, ఫ్రీ మనీ కాదు, ఊరికే డబ్బులు అకౌంట్లో వేయరు, పని ఇస్తారు. ఏం పని ఇస్తారు? గ్రామాల్లో రోడ్లు వేయటం, ట్యాంకులు బాగు చేయటం, SC/ST పొలాలు బాగు చేయటం, ఇట్లా కొన్ని వందల పనులు ఐడెంటిఫై చేస్తారు. అలా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక పథకం కనుక ఇంప్లిమెంట్ అవుతే గ్రామాల రూపురేఖలే మారిపోతాయి. ఇంకా భవిష్యత్తులో జనం ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం, అంటే గవర్నమెంట్ ఇచ్చే 500-200 కోసం వెళ్ళరు. వాళ్ళ ఉపాధిలో వాళ్ళకి చాలా డబ్బులు వస్తాయని చెప్పి అప్పట్లో ఒక డ్రీమ్ అనమాట. మీరు ఆలోచించండి, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన పథకం ఇది. అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇంకా కూడా ఈరోజు కూడా జనం ఉపాధి హామీ పథకానికి వెళ్ళాలని ఆలోచిస్తారు, కానీ ఉపాధి హామీ పథకంలో వచ్చే డబ్బులు చాలా తక్కువ, మన ఎంపవర్మెంట్ వచ్చింది అని కొత్తగా వాళ్ళు ఇన్నోవేషన్ రాలా. ఎందుకు జరగలేదు ఇదంతా అంటే జనం డబ్బులు తీసుకుంటున్నారు కానీ పని చేయట్లా. గ్రామీణ భారతం అలానే ఉంది. లక్షల కోట్లు మాత్రం గత 20 ఏళ్ళ నుంచి ఖర్చు అయిపోయాయి అన్నమాట. ఏ పథకం చేసినా గుడ్ గవర్నెన్స్లో ఆ పథకం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? కేవలం మనీ గ్యారంటీ ప్రోగ్రామ్ కాదు, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. ఎంప్లాయ్మెంట్ ఏంటి? పని చేయాలి. పని చేస్తే ఏం రావాలి? గ్రామీణ భారతం మారిపోవాలి. అంటే అక్కడ పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేయాలి. మరి ఇన్ని సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాల నుంచి MG-నరేగా పెడుతున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు రాలేదు చెప్పండి. మీకు ఒక కథ చెప్తా. ఇది 10 సంవత్సరాల క్రితం ఒక అద్భుతం అన్నమాట. ఛత్తీస్గఢ్లో ఒక పల్లెటూరు ఉంది, చింద్ బారి అని. అప్పట్లో ఒక సబ్ కలెక్టర్ కొత్తగా అక్కడికి వెళ్ళాడు, ఎలెక్స్ పాల్ మీనన్ ఆయన పేరు. ఎంత వెనకబడిన పల్లెటూరు అంటే అక్కడ ఎవరికి పని ఉండేది కాదు, తినడానికి ఫుడ్ కూడా ఉండేది కాదు. కానీ గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడకూడదు అనుకున్నాడు ఆయన. అందరి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు మహిళలు ఉన్నారనుకోండి, వాళ్ళ కుట్టు మిషన్లు ఇవ్వటం,
లేదా చిన్న పొలం ఉందనుకోండి అక్కడ కూరగాయలు పండించడం, లేదా ఫిష్ పాండ్స్ వేయటం. ఎవరికి ఏదొస్తే అది కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ మీద టార్గెట్ పెట్టి పనిచేస్తే ఆ తర్వాత ఏమైంది తెలుసా? ఆ తర్వాత ప్రజలు గవర్నమెంట్ పథకాల మీద ఆధారపడటం మానేశారు, సొంతంగా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం మొదలెట్టారు. గుడ్ అడ్మినిస్ట్రేషన్లో, గుడ్ గవర్నెన్స్లో మేజర్ థింగ్ ఏంటంటే సిటిజన్స్ షుడ్ బి యాక్టివ్ పార్టిసిపెంట్స్. పౌరులకు ఎంపవర్మెంట్ రావాలి, వాళ్ళని కూర్చోబెట్టి పెట్టకూడదు. ఒక మంచి కలెక్టర్ కానీ మంచి ఆఫీసర్ యొక్క టార్గెట్ ఎలా ఉండాలంటే ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే సాధికారత, వాళ్ళని మనం మార్చగలగాలి. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇట్లా చాలా గుడ్ గవర్నెన్స్ మోడల్స్ ఉన్నాయి, మీరు వాటిని స్టడీ చేయాలి. చిన్న ఎలా చేంజ్ తేవచ్చు అనే దాని మీద ప్రతి దానిలో, ఫర్ ఎగ్జాంపుల్ స్కిల్ డెవలప్మెంట్, మీరు ఎంతమందికి స్కిల్ డెవలప్మెంట్ చేయగలరో అంతమందికి చేయొచ్చు అనమాట. అది కూడా పార్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. పరిపాలనలో అన్ని మంచి పనులు చేస్తారు, దాంతోపాటు ప్రజల్ని ఎంపవర్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్, బట్ అవుట్కమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మీరు ఏ ప్రోడక్ట్ బయట తీసుకొస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అనమాట, దాని మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టండి. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టిఎన్ శేషన్ గారు విన్నారా? టిఎన్ శేషన్ గారు ఫార్మర్ ఎలక్షన్ కమిషనర్. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తీసుకొచ్చింది ఆయనే. అంతకుముందు బ్యాలెట్ పేపర్ ఉండేది, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ తీసుకొచ్చింది టిఎన్ శేషన్ గారు అనమాట. ఈయన చాలా చేంజెస్ తీసుకొచ్చారు మన ఎలక్షన్ సిస్టంలో. చాలా హానెస్ట్ ఆఫీసర్, తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, చాలా హానెస్ట్ తమిళనాడు క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఎంత హానెస్ట్ ఆఫీసర్ అంటే ఆయన గురించి ఒక కథ చెప్తాను. నేను ఆయన బయోగ్రఫీలో చదివాను, ఇది చాలా అద్భుతమైన కథ. టిఎన్ శేషన్ కొత్తగా పోస్టింగ్ వచ్చినప్పుడు, ఆయనకి తమిళనాడులో కొత్తగా పోస్టింగ్ వచ్చినప్పుడు ఒకసారి ఒక పల్లెటూరు నుంచి ఒక ఆయన వచ్చాడంట. సార్, నాకు చిన్న పొలం ఉంది, మా ల్యాండ్ని ఒక రాజకీయ పార్టీకి చెందిన మా ఊర్లో ఒక చిన్న లీడర్ కబ్జా చేసేసాడు అంటే శేషన్ అన్నారంట, నాకు రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వు, నేను ఇన్వెస్టిగేట్ చేస్తానని. అమ్మో సార్, నన్ను కొడతారు సార్ వాళ్ళు, నేను ఇవ్వనన్నాడంట. అయినా టిఎన్ శేషన్ ఏం చేశారు? ఫోన్లే పాప అని చెప్పి ఎంక్వైరీ చేశారు, నిజంగా ల్యాండ్ కబ్జా అయిందంట. ఎవరైతే కబ్జా చేశాడో ఆయన పిలిచి, తప్పురా, అలాంటి పేదోళ్ళ ల్యాండ్ నువ్వు కబ్జా చేయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఆ ప్రాంతంలో, టిఎన్ శేషన్ గారు ఉన్న ప్రాంతంలో పెద్ద ఎలక్షన్ మీటింగ్ జరుగుతుంది, చాలా పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఆ ఏరియా మినిస్టర్ వచ్చారంట. మినిస్టర్ వచ్చి, టిఎన్ శేషన్ గారు అక్కడ ఆఫీసర్ కదా, ఈయన ఏం చేశారు? మినిస్టర్ ప్రోటోకాల్ డ్యూటీ, మంచిగా సూట్ వేసుకున్నారు, బూట్లు వేసుకున్నారు, మినిస్టర్ దగ్గరికి వెళ్ళారంట. ఆ ఎలక్షన్ మీటింగ్ అయిపోయిన తర్వాత మినిస్టరు, కారు ఎక్క అబ్బాయి, నువ్వేనా టిఎన్ శేషన్ అంటే, కొత్తగా వచ్చావంట ఇక్కడికంటే, నేనే సార్ అన్నాడంట. అనగానే కారు ఎక్కించుకున్నారు, కొంత దూరం వెళ్ళారు. బాగా అడవి, తమిళనాడులో బాగా ఎండాకాలం అంట, అడవిలో ఎండాకాలం వెళ్తూ ఉన్నారు కారు. రీసెంట్గా విన్నాను అబ్బాయి, మా పార్టీ వాడిని ఏదో పిలిచి బెదిరించావంట కదా అని అడిగాడంట. ఎవరు సార్ అన్నంట. అదే ల్యాండ్ కబ్జా విషయంలో అంట. అవును సార్, నేనే, వాడు తప్పు చేశాడు సార్, పేదోడు ల్యాండ్ కబ్జా చేసేసాడు, అందుకే నేను బెదిరించాను సార్ అన్నాడు. అంటే అయితే మా వాడి విషయంలో రాకు, మా పార్టీ జోలికి రాకు అని చెప్పాడంట. లేదు సార్, వాడు తప్పు చేశాడు సార్, నేను వస్తాను సార్ వాడి జోలికి అన్నాడంట. ఈయన కోపం వచ్చింది ఎవరికి? మినిస్టర్కి. నాకే ఎదురు చెప్తాడని చెప్పి కారు ఆపమన్నాడంట. మినిస్టర్ కారు ఆగిపోయింది. చిట్టడివి, మిడ్ సమ్మర్, బాగా ఎండాకాలం అడవి. టిఎన్ శేషన్ ఏమో మినిస్టర్ కోసం సూటు బూట్ అన్నీ వేసుకున్నాడు, తమిళనాడు. కారు ఆపి దిగు అన్నాడంట మినిస్టర్. టిఎన్ శేషన్ కింద దిగాడంట. కారు వెళ్ళిపోయిందంట ఫాస్ట్గా. టిఎన్ శేషన్ రాశాడు, ఐఎమ్ సూటెడ్, ఐఎమ్ బూటెడ్, బట్ ఐఎమ్ నోవేర్ అని. అంటే అర్థం ఏంటంటే, నేను ఆఫీసర్ని కానీ ఒక పొలిటీషియన్ అని ఎలా ఇన్సల్ట్ చేశాడో చూడండి అని. రెండోది, నేను చిట్టడవిలో ఎండాకాలం సూటు బూట్ వేసుకుని దిక్కులేని వాళ్ళగా ఇక్కడ ఉండిపోయానని అని ఒక హెడ్డింగ్ రాసి అక్కడ వదిలేశాడు అనమాట. ఆయన బయోగ్రఫీలో నేను చదివాను. అంటే అంత హానెస్ట్గా ఉన్న ఆఫీసర్ ఉన్నాడు. ఆయన కథ చదవండి, టిఎన్ శేషన్ లైఫ్ చదవండి. అన్ని పార్టీస్ ఆయనకు వ్యతిరేకంగా మీటింగ్ కూడా పెట్టుకున్నాయి. ఎలక్షన్ కమిషన్లో తీసుకొస్తున్న మార్పులు కానీ, ఆయన ఉన్న పంతం పట్టుదల చూసి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాయి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కోసం. అంత స్ట్రాంగ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఇటువంటి వాళ్ళ లైఫ్ స్టోరీస్ తెలుసుకోండి. టిఎన్ శేషన్, ఆయన గురించి రీసెర్చ్ చేయండి. ఓకే, దట్స్ హౌ. అంటే అన్ని మార్పులు తీసుకొచ్చాడు. ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే
వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ వాజ్ టిఎన్ శేషన్ అని ఆయన అంత మార్పు తీసుకొచ్చాడనమాట. మీరు ఆయన లైఫ్ స్టోరీ చదివితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎంత బాగా మీరు అడ్మినిస్ట్రేషన్లో రాణించవచ్చని. ఇప్పటి నుంచి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మనం ఎస్ఏ రైటింగ్లో కానీ ఎథిక్స్లో కానీ ఈ పేపర్స్లో మార్పు రావాలంటే మనం చాలా ఎఫర్ట్ పెట్టాలి. అది ఓవర్ నైట్ రాదు, ఒకటే రోజు రాదు. సింపుల్గా నేను చెప్పిన స్టోరీస్ అన్నీ నోట్స్ చేసుకుని వాటిని రివైజ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇలా అయితే ఒక 6 నెలలు మీకు చాలా చేంజెస్ వచ్చేస్తాయి. మీకు రైటింగ్ స్టైల్లో కానీ ఆరేటరీ స్కిల్స్లో కానీ వీటిలో కంప్లీట్ చేంజ్ వస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఇంకేం చెప్పాను. నెక్స్ట్ టాపిక్ నెపోటిజం, ఫేవరెటిజం. వాట్ ఈజ్ నెపోటిజం, వాట్ ఈజ్ ఫేవరెటిజం? నెపోటిజం అంటే ఏంటి, ఫేవరెటిజం అంటే ఏంటి? డిస్టింగ్విష్ బిట్వీన్ ద టూ అండ్ గివ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద టూ. బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం. నెపోటిజం అంటే బంధుప్రీతి, ఫేవరెటిజం అంటే ఆశ్రిత పక్షపాతం. రెండింటికి తేడా ఏంటి? రెండింటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఎవరు చెప్తారు? మ్యామ్, ఐమ్ హారిక. ఓకే. Nepotism is being partial to someone who's related to you, and favoritism is similar to nepotism but in a broader perspective. Very good. Developing a liking nature towards a colleague or a subordinate, etc. Very good, Harika. Nepotism means showing favor towards your near relatives or dear friends. నీ రక్త సంబంధీకులతో కానీ చాలా క్లోజ్గా ఉండే వాళ్ళపైన పక్షపాతం చూపిస్తే దాన్ని నెపోటిజం అంటారు. ఫేవరెటిజం అంటే కుల, మత. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్, ఎథ్నిసిటీ, రీజన్ ఎక్సెట్రా. షోయింగ్ సమ్ బయాస్ ఆన్ సమ్ వన్. వాళ్ళు మనకు పరిచయం లేకపోయినా మన కులం వాడనో లేదా మన ప్రాంతం నుంచి వచ్చాడనో ఇది చూపించడం. ఉదాహరణకి శ్రీలంకలో గొటబయ రాజపక్ష, మహేంద్ర రాజపక్ష అన్న తమ్ముళ్ళు, అళ్ళళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళే మొత్తం మొన్నటి వరకు శ్రీలంకని ఆల్మోస్ట్ కంట్రోల్లో పెట్టుకున్నారు. దాన్ని నెపోటిజం అంటారు. ఓకే. ఫేవరెటిజం అంటే బేస్డ్ ఆన్ యువర్ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, వాడు మన కాస్ట్ వాడే కదా అని చెప్పి 2 మార్కులు ఎక్కువ వేయటం, లేదా మన కాస్ట్ వాడే కదని క్యాబినెట్లో సీట్ ఇవ్వటం, దాన్ని ఫేవరెటిజం అంటారు అనమాట. ఫేవరెటిజం అండ్ నెపోటిజం బోత్ ఆర్ బయాస్డ్. ఆ రెండు కూడా పార్షియాలిటీ చూపించడం, బయాస్ చూపించడం, పక్షపాతం చూపించడం. కానీ నెపోటిజంలో ఏముంటుంది, మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఉంటారు. ఫేవరెటిజంలో ఉంటుంది కొంచెం బ్రాడర్ పర్స్పెక్టివ్ ఉంటుంది. కాస్ట్ కావచ్చు, రీజన్ కావచ్చు, రిలీజన్ కావచ్చు. ఉదాహరణకి నువ్వు ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ ప్యానెల్లో చైర్మన్గా ఉన్నావు. మీ ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి నీకు పరిచయం లేదు, మన ఊరోడే కదా అని చెప్పి 2 మార్కులు ఎక్కువ వేయటం. దట్ ఈస్ కాల్డ్ ఫేవరెటిజం అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెపోటిజం, ఫేవరెటిజం. నెక్స్ట్, what is the difference between, what do you mean by apathy, empathy and sympathy, and what is the difference between apathy, empathy and sympathy with examples? Anyone? I'm Nainita. Bike అందరి దగ్గరకు వస్తుంది, చెప్పమ్మా. I'm Nainita, ma'am. గట్టిగా మాట్లాడు. Ma'am, I'm Nainita. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే కాదు ఎక్కడైనా వాయిస్లో అసర్టివ్నెస్ ఉండాలి, క్లారిటీ ఉండాలి, సెంటెన్స్ ప్రాపర్గా ఉండాలి, అండ్ సెంటెన్స్ పూర్తి స్థాయిలో మీరు మాట్లాడంటే ఇంగ్లీష్ సెంటెన్స్ ఫుల్గా మాట్లాడండి, లేదా తెలుగు సెంటెన్స్ ఫుల్గా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు డైరెక్ట్లీ మీ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. మీరు ఎవరితో చెప్తున్నారో వాళ్ళ వెనక చూస్తూ చెప్పండి, అటు ఇటు చూస్తూ చెప్పకూడదు. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చెప్పమ్మా. Ma'am, I'm Nainita. Apathy means showing no concern toward something. Like if some public comes and asks you for help, then showing no concern and no responsibility towards them. And empathy means putting yourself in others' shoes. Like you have to imagine yourself in one situation and think about them. And sympathy means just feeling sorry for their situation. Very good. Ma'am, my name is Brahmani. Apathy means not showing concern about the people's problem, ma'am. For example, if an officer gets a complaint from a group of people that there is a water problem in their village, but the officer didn't take the action on that case, ma'am. Okay, listen. Apathy means showing indifference. ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద వస్తున్నారు, ఓ పెద్ద యాక్సిడెంట్ అయింది, దాని గురించి పట్టించుకోకుండా వచ్చేయటం. ఎంపతి అంటే స్టెప్పింగ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ అదర్స్, ట్రయింగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ప్రాక్టికల్లీ. అంటే వెంటనే యాక్సిడెంట్ చూసి అక్కడ ఆగి అంబులెన్స్కి ఫోన్ చేసి
వాళ్ళకి ఇమీడియట్గా రెస్క్యూ చేయటం. సింపతి అంటే షోయింగ్ సబ్జెక్టివ్నెస్, అక్కడ కూర్చుని యాడ్ అవటం. ఆ సివిల్ సర్వెంట్ షుడ్ నాట్ బి ఎపథెటిక్, నీడ్ నాట్ బి సింపథెటిక్, బట్ షుడ్ ఎవర్ బి ఎంపథెటిక్. సివిల్ సర్వెంట్స్లో ఎపతి ఉండకూడదు, సింపతి అంత ఓవర్ పనికిరాదు, కానీ ఎంపతి ఉండాలి. అంటే ప్రాక్టికల్గా ఆ ప్రాబ్లం అర్థం చేసుకుని సాల్వ్ చేసే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ సే దిశ ఇన్సిడెంట్, హైదరాబాద్ శివార్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి రేపు గురైంది. మనకెందుకులే అమ్మాయి ఎవరో అనుకుంటే అది ఎపతి, లేదా అమ్మాయి దగ్గర వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కూర్చొని ఏడిస్తే సింపతి. ఎంపతి అంటే ఏంటి? ఇంకెప్పుడు అమ్మాయిలకి రక్షణ ఎలా కల్పించాలి, వాళ్ళ సేఫ్టీ ఎలా చూసుకోవాలి, అది ఎంపతి. సో యూ షుడ్ నాట్ బి ఎపథెటిక్, నీడ్ నాట్ బి సింపథెటిక్, బట్ షుడ్ ఎవర్ బి ఎంపథెటిక్. ఓకే, యూ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎపతి, empathy and sympathy. Okay, what's the next topic I have told? Transparency and how to manage. Ethics or values which one should learn from Bhagavad Gita. Bhagavad Gita nunchi ethics values మనం ఏం నేర్చుకోవాలి? What's your name? Ma'am, my name is Soumya. We have to learn importance of meditation, self-realization and being patient. Next. Ma'am, I'm Mahati Priya. Mahati Priya, okay. We can learn from Bhagavad Gita 3 things, ma'am. First, we should not accept any results for work, ma'am. Okay. See, first of all, మనం ఏమనుకుంటామంటే భగవద్గీత ఎవరన్నా చనిపోయినప్పుడు పెడతారు కదా అనుకుంటాం. అది మనం చదవాల్సిన అవసరం లేదు కదా అని చాలామంది యూత్ అనుకుంటారు. రెండోది, అది మనకు కాదు కదా అనుకుంటాం. కానీ సివిల్ సర్వెంట్స్కి దానిలో ఉన్న ఎసెన్స్ తెలియాలి. ఒకటి, నిష్కామ కర్మ, డూ యువర్ డ్యూటీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్. ఫలితం ఆశించకుండా నీ పని చేసుకుంటూ వెళ్ళిపోమని అర్థం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫలితం ఆశించకుండా పని ఎలా చేసుకుంటారని. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఒక క్లాస్లో చెప్తుంటే ఒక అబ్బాయి లేసి అడిగాడు, మేడం ఇప్పుడు విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడుతున్నాడు, రిజల్ట్ ఆలోచించకుండా పని ఎలా చేస్తాడని. దానికి విరాట్ కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పాడు, రిజల్ట్ గురించి కాదు, నేను బాల్ గురించి ఫోకస్ చేస్తానని. ఓకే, రిజల్ట్ గురించి ఫోకస్ చేయను, ఆ పర్టికులర్ బాల్ని నేను ఫోకస్ చేస్తాను, అప్పుడే మనకి 100% ఫోకస్ ఉంటుంది అని చెప్పి. సో ఇట్ ఈస్ నాట్ ద రిజల్ట్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ద ప్రాసెస్ ఈజ్ ఇంపార్టెంట్, ద గేమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో రిజల్ట్ గురించి పాజిటివిటీ ఉంటుంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్. రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే మన పని పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళటమే నిష్కామ కర్మ. అలానే స్థితప్రజ్ఞత అంటే స్టెబిలిటీ ఆఫ్ థాట్. అంటే ఈరోజు ఒక కమిట్మెంట్ అనుకుని దాన్ని మార్చి రేపు ఇంకోటి అనుకుని అలా వేవర్ అవ్వకూడదు. అండ్ భగవద్గీతలో ఒక మాట ఉంటుంది, ఎవ్రీ స్టాంజ్ ఆఫ్ భగవద్గీత ఎండ్స్ అప్ విత్ ఎ స్టేట్మెంట్, దేర్ ఫోర్ యూ ఫైట్, దేర్ ఫోర్ యూ ఫైట్, దేర్ ఫోర్ యూ ఫైట్. నువ్వు జీవితంలో పోరాటం ఆపుకో. కర్మయోగా ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ కర్మ సన్యాస. అంటే యాక్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ఇన్యాక్షన్ అని. అంటే యాజ్ అ సివిల్ సర్వెంట్ ఆల్వేస్ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ యాక్షన్. ఏదో ఒక మార్పు కోసం ట్రై చేస్తూ ఉండు. కర్మయోగా ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ కర్మ సన్యాస. అలానే లోక సంగ్రహ అంటే ప్రపంచాన్ని కాపాడే దిశగా ఒక అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేయాలి. లోక సంగ్రహ అంటే ఏంటి? ప్రపంచాన్ని కాపాడే దిశగా పనిచేయాలి. అంతేకాదు, ఇంకొక మాట కూడా ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట అది, నెవర్ స్టాప్ ఫైటింగ్ ద వార్. ఇఫ్ యూ విన్ ద వార్ యూ విల్ బికమ్ అన్ ఎంపరర్. ఇఫ్ యూ లూజ్ ద వార్ యూ విల్ బికమ్ ఎ మార్చర్. ఇఫ్ యూ రన్ అవే ఫ్రమ్ ద వార్ ద హిస్టరీ విల్ నెవర్ ఎక్స్క్యూజ్ యూ. యుద్ధం చేయడం ఆపకు. యుద్ధం గెలిస్తే నువ్వు మహారాజు అవుతావు, చక్రవర్తి అవుతావు. ఓడిపోతే వీరమరణం పొందుతావు. పారిపోతే చరిత్రను క్షమించదాన్ని. ఇప్పుడు మీరు చేసేది కూడా యుద్ధమే. అంటే మీరు మంచి చేయాలని మీ ఫ్యామిలీకి కానీ సొసైటీకి కానీ ఒక మార్పు తేవాలని మీరు ఈ దారిలోకి వచ్చారు. గెలిస్తే గొప్పవాళ్ళు అవుతారు, గెలవకపోయినా ఇంకా గొప్పవాళ్ళు అవుతారు. నేను చేయలేనని పారిపోయారు అనుకోండి, మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోలేరు అనమాట. So this is a message which we should learn from Bhagavad Gita. So there are so many things which a civil servant learn from Bhagavad Gita. I'll explain all those things in the classes. కానీ మీకు ఒక షార్ట్ కట్లో చెప్పాను, ఇంత నీట్గా ప్రిపేర్ అవ్వాలి, ఓన్లీ మెడిటేషన్ కాదు. ఓకే.